హలో అందరికీ ఈరోజు బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక గ్రీన్ చిల్లీస్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేసుకుందాం. ఇది వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఆయిల్ అనేది పైన బబుల్స్లా వస్తుంది. ఈ స్టేజ్లో మనం రైస్ని యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నా. ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. అవి ఇప్పుడు యాడ్ చేసుకున్నా. ఇందులో నేను నార్మల్ రైస్ తీసుకున్నా కాబట్టి 1:2 రేషియోలో తీసుకోవాలి వాటర్ అనేది. నేను 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ అలానే వదిలేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి అసలు చికెన్ బిర్యానీ ఎంత బాగుందో. ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ. ఈ చికెన్ బిర్యానీలోకి నేను చికెన్ ఫ్రై చేశానండి. పర్ఫెక్ట్ బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ.